అందుకని స్వామి పైకి చూడడానికి ఏమిటో అందరిలా కాకుండా బేసి కన్నుల వాడు 3 కన్నులతో ఉంటాడన్నట్టు అనిపిస్తుంది. కానీ 3 కన్నులతో ఈ సమస్త జగత్తుని పోషిస్తూ ఉంటాడు. ఆయన జ్ఞానం ఇస్తూ ఉంటాడు, మోక్షం ఇస్తూ ఉంటాడు. అందుచేతనే మహానుభావుడు శంకరుడు త్రినేత్రుడయ్యాడు. ఆయన వ్యోమవత్ వ్యాప్త దేహాయ, ఆయన జుత్తు చూసినట్టయితే ఆయన్ని వ్యోమకేశుడు అని పిలిచారు. శంకరుడి తత్వం తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన్ని చూస్తే ఆకాశం అంతా నీ జటాజూటం ఉంది అన్నారు. జుత్తుట పరమశివుడిది, ఆకాశం అంతా నిండిపోయి ఉంటుందిట. ఇవిడ అంత తలకాయ ఎవరికైనా ఉంటుందా అండి అంటే వ్యోమకేశుడు అన్న అర్థం ఎందుకు చెప్పారంటే ఆకాశము శబ్దములకు ప్రతీక. పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశములోంచి శబ్దములోంచి సమస్తం పుట్టింది. అందుకే శంకరుడి కుడి చేతిలో ఢమరుకుంటుంది. ఆ ఢమరుకని మొట్టమొదట 14 సార్లు మ్రోగించాడు ఆయన. అందులోంచి మాహేశ్వర సూత్రములు వచ్చి అందులోంచి సమస్త సాహిత్యము వాంగ్మయము పుట్టాయి. అందుకని వాంగ్మయానికి అంతటికీ కూడా దిక్కు పరమశివుడు. ఆయన పాదములు పట్టుకుంటే తప్ప జ్ఞానం